హలో అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందండి? మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. దీపారాధన చేసుకున్నామండి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామండి. ఆ తర్వాత మా ఊరు గ్రామదేవత లంకమ్మ తల్లికి ఆషాఢం తీపికావిడి పట్టుకెళ్తున్నారండి సారండి. గ్రామం తరలి వచ్చారండి. ఈ రోజైతే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాను కానీ కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళడం కుదరలేదండి. కానీ ఈ సంవత్సరం అనుకోకుండానే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళానండి నేను. అలాగే అమ్మవారి సారబిందు కూడా మోసానండి. గ్రామం అంతా అలాగా ఊళ్ళో జనం అంతా అలాగ వెళ్తుంటే చాలా సంతోషంగా ఉందండి. అలాగే వెళ్ళే దారిలో ఉన్న దేవుళ్ళ గుడికి కూడా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుని దర్శనం చేసుకున్నామండి. గరగలు ఆడారండి. చాలా బాగా ఉందండి. పైన ఎండ అయితే మామూలుగా లేదండి. కింద కాళ్ళు కాలిపోయినాయండి. అయినా సరే జనం ఏమాత్రం తగ్గలేదండి. ఎంతో ఓపికతో అమ్మవారికి సారి పట్టుకెళ్తాకి రెడీ అయ్యారండి. ఎంత జనం వచ్చారండి. అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇవాళ ఎంత జనం అండి బాబు. రోడ్డు అసలు ఖాళీ లేదండి బాబు. ఇవాళ గరగలాట అయితే చాలా బాగుందండి. ఇంకా అమ్మవారు అయితే పూనారండి. ఇక్కడ మీ ఊళ్ళో ఏమంటారు నాకు తెలియదండి. ఇక్కడైతే అమ్మవారు పూనారని అంటారు. మాకైతే కోదండ రామాలయం దగ్గర ఆగారండి. గరగలు అయితే చాలా బాగా ఆడుతున్నారండి. ఇంకా కాసేపు అలా నుంచుని ఇంకా ఏటుగట్టుకు వెళ్తాకి రెడీ అయిపోయామండి. ఇంకా జాయిగా నడుచుకుంటా ఏటుగట్టుకు అయితే వచ్చేసామండి. ఇప్పుడు గోదావరి దాటి అవతల గట్టుకు ములకల్లంకలోకి వెళ్ళాలండి. గ్రామదేవత అవతల పక్క ములకల్లంకలో ఉందండి అమ్మవారు. జాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. పంట వచ్చిందండి. పంట మీద అవతల ఒడ్డుకి వెళ్తాకైతే రెడీ అయ్యామండి. పంట మీద అవతల ఒడ్డుకి వెళ్ళామండి. గోదావరి అయితే పర్లేదండి. మొన్నటి మీద అయితే తక్కువేనండి. మొన్న అయితే ఇంకా ఫుల్గా ఉందండి. ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి. అమ్మవారి దర్శనం బాగా అయిందండి. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అయితే కుడుములు అయితే చేస్తుందండి. కుడుములకి ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ పోసి కొన్ని శనగపప్పు వేసిందండి. కొంచెం సాల్ట్ ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకుని నీళ్ళు మరిగిన తర్వాత 2 గ్లాసులు వాటర్కి 1 గ్లాస్ పిండి వేసి బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత దాన్ని గట్టెట్టి బాగా తిప్పుకుని తీసుకోవాలండి. ఇప్పుడేమో పాల తాలికలకి వాటర్ పోసి పెడుతుందండి మా అమ్మ. దానికి కూడా సేమ్ కొలతండి. 1 గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. వాటర్ పోసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని నీళ్ళు మరిగాక పిండి వేసేసుకుని కలుపుకోవడమేనండి. ఆ తర్వాత పాల తాలికలకి ఇలాగా పాముల్లా చుట్టుకోవాలండి. పిండి ముద్దల కింద తీసుకుని ఇలాగా పొడవుగా చేసుకుంటా పెట్టుకోవాలండి. ఈలోపు బెల్లం అయితే తురుముకుని పెట్టుకున్నామండి. ఆ బెల్లంలోని ఒక కేజీ బెల్లానికి 2 గ్లాసులు వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈలోపు పక్కన కుడుములు అయితే రెడీ అయిపోయినాయండి. ఎంతో టేస్టీగా. ఇప్పుడు పాకం మరిగిన తర్వాత ఈ పిండితో చేసిన తాలికలన్నీ అందుట్లో వేసేసి శుభ్రంగా ఎన్ని ఉంటాయి అన్నీ మొత్తం ఫుల్గా వేసేయాలండి. వేసేసిన తర్వాత వాటిని అస్సలు కదపకూడదండి. కదపకుండా అలాగే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేయాలండి. మూత పెట్టేసి వదిలేస్తే బాగా రెడీ అవుతాయండి. అంతేనండి. మూత పెట్టుకుని కాసేపు ఆగిన తర్వాత తీస్తే ఇలా మరుగుతుందండి. జాగ్రత్త విడిపోకుండా కింద నుంచి గట్టెట్టి తిప్పి చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత